హాయ్ అండి. ఈరోజు మనం బొంబాయి రవ్వతో ఉప్మా ఎలా చేయాలో కొలతలతో స్టెప్ బై స్టెప్ కొలతలతో చూపిస్తున్నానండి. చాలామందికి చేయటం రాక కాస్త జావ జావగా లేదా అక్కడక్కడ ఉండలు ఉండలుగా చేసుకుంటారండి. లేదా అసలు ఉడకపోవటము, అలా పొడి పొడిగా రావటం అలా జరుగుతుంది. నేను చేసిన ప్రాసెస్ గాని ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా ఉప్మా అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇలా నేనొక 1.5 గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. బొంబాయి రవ్వ తీసుకొని ఒక బాండీలో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. ఇలా డ్రై రోస్ట్ చేయటం వల్ల ఎటువంటి పురుగులున్నా, లేకపోతే ఏదైనా స్మెల్ వస్తున్నా మనకి ఉప్మాలో రాదండి. ఇప్పుడు మార్కెట్‌లో రోస్టెడ్ రవ్వ కూడా చిక్కుతుంది. అది వాడుకున్నారంటే రోస్ట్ చేయనవసరం లేదండి. ఇప్పుడు రవ్వంతా తీసి ఒక పక్కకు తీసుకున్నానండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయినాక చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, తొక్కు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకోండి. లేకపోతే ఇసుక తగులుతుంది. ఇందులోనే కాస్తన్ని పల్లీలనేవి కాస్త ఎక్కువగానే తీసుకున్నానండి. మధ్య మధ్యలో ఉప్మాలో తగులుతూ ఉంటే చాలా బావుంటుంది తినటానికి గూడా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు అంటే శనగపప్పండి. శనగపప్పు కూడా కాస్తన్ని ఎక్కువే తీసుకుంటున్నాను. లేదు మేము ఇలా విడివిడిగా యాడ్ చేయమంటే పోపు దినుసులు కలిపిన పోపు దినుసులు యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేశానండి. మీకు నచ్చినట్టయితే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ జీలకర్ర, జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీకు నచ్చినట్టయితే మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కాస్తంత కలర్ మారేంత వరకు పల్లీలనేవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిగా ఉన్నాయంటే అంత టేస్ట్ బాగోదండి. కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటేనే ఉప్మా టేస్ట్ అనేది బావుంటుంది. ఆవాలనేది ఎక్కువగానే వేసుకోవాలండి ఉప్మాలో. అందుకే నేను విడిగా వేశాను. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి హాఫ్ ఉల్లిపాయ అండి. మరీ చిన్నగా కాకుండా, మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేశానండి. ఈ ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అవ్వనవసరం లేదండి. లైట్‌గా ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. మరీ ఫ్రై అయితే టేస్ట్ బావుండదండి. లైట్‌గా 50% ఫ్రై అవ్వాలి. ఇందులోనే ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకుందామండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. కరివేపాకుని శుభ్రంగా కడిగి తీసుకోండండి. లేకపోతే మట్టుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కాస్తంత కొత్తిమీర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. కొత్తిమీర అనేది తాలింపులో యాడ్ చేయటం వల్ల ఉప్మా అనేది చాలా టేస్టీగా వస్తుంది. స్మెల్ అనేది కూడా బావుంటుందండి. చూడండి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసి కాస్తంత ఫ్రై చేసుకుందామండి. కొత్తిమీర అలా తాలింపులో ఫ్రై చేయటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఉప్మాకు పడుతుందండి బాగా. చివరన యేసుకుంటే అంత టేస్ట్ అనిపియదండి. ఇలా తాలింపులో వేసి ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా అండి. మీడియం సైజులో చిన్న టమాటా అండి. మాకు టమాటా అవసరం లేదంటే స్కిప్ చేసేయొచ్చు. టమాటా వేయటం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చినట్టయితే ఇప్పుడు దీంట్లో క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. మీకు హెల్తీగా కావాలనుకుంటే ఇంకా క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అక్కడక్కడ తగులుతుంటే చాలా బావుంటుంది. ఇప్పుడు టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. సరిపోతుంది. ఇలా టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందామండి. ఏ గ్లాస్‌తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్‌తో 1 ½ గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. అంటే ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకుంటే 1 ½ గ్లాస్ రవ్వ తీసుకోవాలండి. లేదు మాకు జావ కావాలనుకుంటే 2 గ్లాసెస్ వేసినా పర్లేదండి. నేను వేసిన కొలతలతో అయితే ఉప్మా అనేది మరీ జావగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా పర్ఫెక్ట్ కొలతలతో వస్తుందండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మనం ఫస్ట్ నుంచి సాల్ట్ యాడ్ చేయలేదు కదా! మొత్తం సాల్ట్ అనేది ఇందులోనే యాడ్ చేస్తున్నానండి. రాళ్ళుప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి కరిగేటట్లు గెంటితో తిప్పుకొని మూత పెట్టుకొని మరిగించుకుందామండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని మరిగితే రవ్వ వేసుకుంటే మన ఉప్మా రెడీ అయిపోతుందండి. చూడండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని రవ్వని వేస్తూ తిప్పుతూనే ఉండాలండి కంటిన్యూస్‌గా. మధ్యలో ఆపారంటే ఉప్మా రవ్వ అనేది గడ్డకడుతుంది. అంటే మనం తిప్పకుండా డైరెక్ట్‌గా వేసేస్తే
ఉండలు ఉండలుగా ఉంటుందండి ఉప్మా రవ్వ అక్కడక్కడ. ఇలా తిప్పుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల ఎక్కడ ఉండలు లేకుండా ఉంటుంది. ఇలా మొత్తం ఉప్మా రవ్వ వేసిన తర్వాత కంటిన్యూస్‌గా ఇలా తిప్పుకుంటూ ఉండలు లేకుండా ఎక్కడైనా ఉండలుంటే స్మాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వాటర్ క్వాంటిటీ అనేది సరిపోయిందో. ఇలా మొత్తం రవ్వనేసుకొని తిప్పుకుంటే మన ఉప్మా అనేది ఉండలు కట్టకుండా స్మూత్ స్ట్రక్చర్‌తో వస్తుందండి. ఒక 2 మినిట్స్ ఇలా రవ్వ అనేది కొంచెం దగ్గరైన తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే మన టేస్టీ అయిన ఉప్మా రెడీ అయిపోతుందండి. వేడివేడిగా కొబ్బరి కారం, చక్కెర లేదా చట్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.